మిథున రాశి వారి పేరు మీద గవ్వల శాస్త్రం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి శుభయోగం అశుభయోగం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దామండి మిథున రాశి వారి పేరు మీద గవ్వల శాస్త్ర ప్రకారం. మిథున రాశి వారి జాతకంలో పడ్డాయి 3 గవ్వలు పడ్డాయండి. గురు మహారదశ గవ్వలు. గురుగ్రహం చాలా అనుకూలమే అందరికీ, ఏ రాశి వారికైనా, ఏ నక్షత్రం వారికైనా, ఏ పాదం వారికైనా సరే. 27 నక్షత్రాలు, అలాగే విచిత్ర లగ్నంతో బట్టి 28 నక్షత్రాలు, 12 రాసులు, 108 పాదాలు వారికి ఏదైనా సరే గురు మహారదశ మంచిదే కానీ మాత్రం నీచ స్థానంలో ఉంటే చాలా మంచిదే కాదండి. అగౌరవం పాలయ్యే అవకాశం ఉంటుంది, అవమానాలు పాలయ్యే అవకాశం ఉంటుంది, నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది, అలాగే మోసం పాలయ్యే అవకాశం ఉంటుంది, అలాగే బోగస్ పనుల్లో వారు తేరే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారి జాతకానికి చూడాలంటే సదాకిరికి సాకరి మూట అన్నట్టు ఉంటుంది. వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఒకటి చేస్తే ఒకటి అయ్యే అవకాశం ఉన్నది. వారి జాతక బలంలో కుటుంబ స్థానంలో మాత్రం ఇబ్బందులు ఉంటాయండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆవేశం ఎక్కువ ఉంటుంది. మిథున రాశి వారికి ఆలోచన అంతే ఉంటుంది, కానీ ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఈ ఆవేశంలో వారి కుటుంబ సభ్యుల నుంచి నష్టం పొందడం కానీ, నష్టం కలగటం కానీ, నష్టం చేయటం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి జాతకానికి దూరదేశం ప్రయాణం చేయాలనుకునే వారు టైం తీసుకోవడం మంచిది. సంతాన దోషం ఉన్న వారికి సంతానం దోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే సంతానం కలిగేవారు ఆరోగ్యంగా లేకపోవడం, హాస్పిటల్ పాల్గొవడం, నిద్రపోకపోవడం, నిద్ర పోనివ్వకపోవడం, ఇబ్బంది పెట్టడం, చికాకు పెట్టడం, చీదర చేయడం ఇలాంటి సంఘటనలు ఉన్నవారు కానీ మాత్రం బాలగ్రహ దోషం అంటారండి. ఆ బాలగ్రహ దోషపోవడానికి బాలత్రిపుర దేవత పూజ చేయడం, అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం నాగేంద్రుడికి పూజ చేయడం, అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం రేణుక ఎల్లమ్మను పూజ చేయటం, అలాగే మాత్రం ఆ శివుడి మెడలోనే ఆ నాగేంద్రుడు మాత్రం పడగలెక్క ఉంటాడు కానీ శివునికి పూజ చేయడం చాలా వరకు మంచిది. ఈ రాశి వారి జాతకంలో మొత్తం 10 గవ్వలు పడ్డాయండి. 10వ సంఖ్య అంటే 1వ లక్కీ నెంబర్. వీరి జాతకానికి సౌర్యమానం వస్తుంది, సూర్యమహారదశ వస్తుంది. రాజకీయ రంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ మాత్రం అడగడుగున ఆటంకాలు ఉంటాయి. ఎందుకంటే 0 వచ్చింది. ఎంత చేసిన నంబర్ 1 స్థానమే కానీ లాస్ట్కి 10వ స్థానంలో పడేస్తారండి. రెండోది శూన్యం ఉంటుంది, అంటే ఫలితం తక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, చేతి వృత్తి పనిదారులు కావచ్చు, అలాగే బహుళ అంతస్తులు కట్టేవారు కావచ్చు, అలాగే మాత్రం ఫ్యాక్టరీలను నడిపించేవారు కావచ్చు, అని పెద్ద పెద్ద సంస్థలు నడిపించేవారు కావచ్చు. మంచి యోగ బలాలు ఉంటాయి, కానీ నరఘోష అధికంగా ఉంటుంది. ఈ నరఘోష తొలగించుకోవడానికి వారు కులదేవతని ఆరాధన చేయటం, సద్బ్రాహ్మణులతో మాత్రం శాంతి చేపించుకోవడం చాలా వరకు మంచిది. విని చూసి ఆచరించే వారికి మిథున రాశి వారికి సర్వ శుభాలు కలుగుతాయండి. శుభం భూయాత్.